అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, టి కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ధూళిపాల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం రమారమి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించిన చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకువెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. అధిక లోపాలు ఏమీ లేవు. ఆయన ప్రతి విషయాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఏవైతే పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలో ఆ మార్పులన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అందజేయడం జరిగింది. ప్రజలందరూ గొంతెత్తి అడుగుతున్నటువంటి మాట 3వ క్లాస్ నుంచే హై స్కూల్లో కలిపేయడం లాంటి విధానాన్ని పక్కన పెట్టి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో ఉంచడం అనే నిర్ణయం ఆయన ద్వారా జరిగింది. సమీక్షా సమావేశం రమారమి గ్రామాల్లో 3 పట్టణ